టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది పూజా హెగ్డే. ఎంత తొందరగా స్టార్ హీరోయిన్ హోదా అందుకుందో అంతే తొందరగా అక్కడి నుంచి పడిపోయింది. చేతిలో మంచి ఆఫర్లు ఉండగానే అనుకోకుండా వాటిని వదులుకోవాల్సి వచ్చింది. పెద్ద సినిమాను వదిలేయడానికి కారణం ఏంటో తెలియదు కానీ మళ్ళీ ఆమెకు మంచి ఛాన్స్ రాలేదు. ఇక పూజా కెరీర్ అయిపోయినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ సడన్ గా పూజా పొలంలో మళ్ళీ మొలకలు వచ్చాయి. ఆమెకు మంచి ఆఫర్ దక్కింది. చివరిసారిగా సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ లో కనిపించింది. సినిమా ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కంప్లీట్ డిజాస్టర్ గా నిలిచింది. తాజాగా మళ్ళీ పూజాకి టాలీవుడ్ నుంచి మంచి ఆఫర్ ఆమె తలుపు తట్టింది. అవును, అక్కినేని నాగ చైతన్య, విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దండుతో చేతులు కడిపారు. తాజాగా నివేదికల ప్రకారం గ్రిప్పింగ్ మిస్టరీ థ్రిల్లర్ గా చెప్పబడుతున్న ఈ ప్రాజెక్ట్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికైంది. ఇది కాకుండా హెగ్డే ఒక యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో షాహిద్ కపూర్ కి జోడీగా నటించనుందట. దేవా అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాలీవుడ్ కు చెందిన రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ఈ రెండు సినిమాలు మళ్ళీ పూజా కెరీర్ ని లైన్ లో పెడతాయేమో లేదో చూడాలి.